ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సొంగ రమేష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఒంగోలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. తెల్లదొరల తుపాకీకి తన గుండెను చూపిన ఆయన ప్రకాశం జిల్లా వాసి కావడం అందరికీ గర్వకారణమని మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగారెడ్డిలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పర్యటించారు. 2 రోజుల క్రితం మహబూబ్ సాగర్లో భారీగా చేపలు చనిపోవడంతో ఆయన పరిశీలించారు. మత్స్యకారుల కుటుంబాలతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న భారీ వాహనాలను పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీసుకు తరలించారు. జాన్రపేట నుంచి చీరాలకు పెద్ద మొత్తంలో ఇసుకను తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎంఆర్ఓ గోపికృష్ణ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్, అనంతపూర్ ఎంపీ లక్ష్మీనారాయణ వాల్మీకి, తెలంగాణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్ సన్నీ వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రితను అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి రోడ్డులోని జీవదాన్ హై స్కూల్ను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇంద్రప్రియ, కమిషనర్లు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో 3 నెలలుగా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి పట్టుకున్నారు. 130 సెల్ ఫోన్లను బాధితులకు అందించారు పోలీసులు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించుకోవాలని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో కిచెన్లో మంటలు చెలరేగాయి. భారీగా పొగలు వ్యాపించడంతో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యాశాఖ ఫుడ్ కార్పొరేషన్లో జాబ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మోసగిస్తున్న సురేందర్ రెడ్డి మరో 5గురిని మల్కాజ్గిరి ఎస్ఓటీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 98 నకిలీ 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలు, కేసుల ఆర్డీఓ స్టాంపులు, 1,97,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. కోల్కతా వైద్య విద్యార్థులపై అత్యాచారం, హత్య చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఒంగోలులో బార్ అసోసియేషన్ లాయర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి చర్చి సెంటర్ వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. దోషులను వెంటనే శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో సీఎంగా మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్గా మహిళల మీద అఘాయిత్యాలు జరగడంపై వారు మండిపడ్డారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు కావలసిన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర మంత్రికి వారు తెలిపారు. ఒలింపిక్స్, ఆసియాన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టు గురించి అధికారులతో కలెక్టర్లు ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రి శుభ్రంగా ఉందని, చికిత్స బాగుందని రోగులు చెప్పారని కలెక్టర్ అన్నారు. ఈ నెల 31లోగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్లోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ మోసంపై బీజేపీ రైతు సంఘం ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో బీజేఎల్పీ నేత ఈరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ నగేష్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.